ఇక్కడ కోడి పందాలు అంటే పెట్టిండ్రట. ఆ నెక్లెస్ ఆ శాటలు పెట్టుకున్నారు చెవులకు, ఆ ఉంగరాలు అన్ని ఇచ్చేస్తే పెట్టుబడి పెట్టి కోడి పందాలు ఆడి 3,000 ఎకరాలు చేస్తావా? ఇంతకు ముందు ఇచ్చినా కదా సొమ్ములు అవి తీసుకురా ఖర్చుపడి. ఏదో నువ్వు ఇంత ముందుకు పెట్టిన వడ్డానం తీసి ఏం చేసావు? పెద్ద కంపెనీ పెట్టినా. ఏ కంపెనీ? కింగ్ ఫిషర్. ఎవరు పని చేస్తారు అక్కడ? చాలా మంది కార్యకర్తలు పనిచేస్తారు. ఇక్కడ చాలా మంది ఉన్నట్టున్నారు కదా. ఎవరైనా చేతులు ఎత్తండి. అతో కింగ్ ఫిషర్ అతో విన్నాడు. అసలు ఇప్పుడు ఏమంటావు? ఏం లేదు, మళ్ళా కంపెనీతో పక్కకు పెట్టు. కోడి పందాలు అట్ట పెట్టినా గనక ఏమి ఆ కమ్మలు ఇచ్చేసే అసలు ఇవ్వవా? పంపించాలి. మర్యాదగా ఇస్తున్నా. చాలా మర్యాదగా చెప్తున్నావా? ఇవ్వవా? అసలు ఇదో కొన్న కొమ్మలంగిన హిగోవులే ಹೆಚ್ಚಿನಾಯ್, కొమ్మలంగిన హిగోవులే ಹೆಚ್ಚಿನಾయ్. అడత్త జానకి ప్రయత్త జానకి ప్రయత్త జానకి కోడి పందెము నేను, ప్రయత్త జానకి కోడి పందెము, అడత్త జానకి కోడి పందెము నేను, ప్రయత్త జానకి కోడి పందెము. నేను అంతకంటే మర్యాదగా చెప్తున్నా. నీకేనా మర్యాద? తెలియదా? తెలియదు నీకు అసలు. ఇక్కడనే పంపించాలంటే ఏం చేస్తావు? సొంటి ఊరి కళ్ళకి పెడతా. ఏది పెట్టి చూడవు సార్? పెట్టు సార్. అన్నా నిజంగా చెప్తున్నా, ఈ రోజుల్లో ఆడవాళ్ళు వేరే, ఆ రోజుల్లో వేరు. ఆ రోజుల్లో ఆడవాళ్ళు భర్త అంత దూరాలు వస్తున్నాడంటే కాళ్ళు కడిగి నెత్తి చదువుకున్నా బో అనేవాళ్ళు. చాలా మంచివారు, ఇప్పుడు కాదు. చెప్పేది ఈ రోజుల్లో ఆడవాళ్ళు అలా కాదు. మొగుడు ఒక్క మాట అంటే ఇంకా రోకలు పైన తీసుకుంటారు. మరి అట్లా చేయాలి నీకు. అమ్మా నిజంగా చెప్తున్నా, ఈడ ఇంతమంది మగవాళ్ళు పాలగాళ్ళు ఉన్నారు కదా, అవునా? అందరు వీజాలు తిరిగే కింగులే. మగోడు బయట ఎంత కింగ్ అయినా పిల్ల ముందు పోగే. ఓసారి కింగులు చేతులు ఎత్తారు అలా కింగు ఆయన చేతులు లోపల పెట్టుకున్నాడు. బయటికి తీస్తే ఎవరికి కింగులు లేరా? కింగులు లేరా? లేరు. ఎవరు కింగులేరా? ప్రతి చోట మీరే ఉంటారు. టీవీలో చూస్తా ఉంటారు. మా ఎక్కడ ఇంటికి పో నీకు అవుతుంది. పెళ్లి కాలేదు, అందుకే పెళ్లి ధైర్యంతో ఉన్నాడు. ఈడ చూడు మా కింగు జేబులో పెట్టుకున్నాడు చేతులు. జమ్మల్ పడుకున్న లైన్ వస్తుంది. అవునా? ఇగో నిజంగా చెప్తున్నా, నా మాట ఇన్ని కోడి పందాలకు పంపిస్తావా? పంపివా? చుట్టుపక్కల పాలెగాళ్ళు చూడడానికి వచ్చినారే. చూడు ఎంతమంది పాలెగాళ్ళు ఉన్నారు. అవునా? అలా పాలెగాళ్ళు అందరూ కోడి పందాలకు వెళ్తారా? గేట్ అవతల ఉన్నది పెళ్లి కాలే కానీ పాలెగాళ్ళ మట్ట చేతులు ఎత్తారు. అవునా? చుట్టుపక్కల పాలెగాళ్ళు చూడడానికి వచ్చినారే, చుట్టుపక్కల పాలెగాళ్ళు చూడడానికి వచ్చినారే. అడత్త జానకి ప్రయత్త జానకి ప్రయత్త జానకి కోడి పందెము నేను, ప్రయత్త జానకి కోడి పందెము, అడత్త జానకి కోడి పందెము నేను, ప్రయత్త జానకి కోడి పందెము. గండికోట సాక్షికి చెప్తాను. ఏమి కోడి పందాలాట పంపించినానుకో, నీకు ఒక్క ముక్కురాయికి 3 ముక్కురాలు చేపిస్తా. నువ్వు చేయించుకో. బాగుంది. ఇక్కడొకటి ఇక్కడొకటి మధ్యలో ఒకటి. అవసరం లేదు. కావాలి వద్దు. వద్దా? మర్యాదగా చెప్తున్నా. పంపిస్తావా? ఏం చేస్తావు? ఏం చేస్తాం? మగవాడు ఏం చేస్తాం? పంపించకుంటే ఇంటికి పోతాం అంతే కదా.
అంత పెంచి ఏం చేస్తావు? పంపించకపోయినావు అనుకో చెప్పు. ఏం చేస్తా తెలుసా? చెప్పు. చెప్పమంటే నీకు ఆకులు ఇస్తా. ఆకులు ఇస్తావా? ఏంటిది? ఆకులు అంటే ఎంత ఇంటి కట్టుకుని మామిడాకులు అనుకుంటుంది. విడాకులు ఇస్తావా? అబ్బబ్బబ్బా ఏమైనా వచ్చింది ఈ రోజు. పొట్టని ఎప్పుడే ప్రజలించుకున్నానా అనుకుంటున్నాను. గండికోట మహాత్యం కదా. నువ్వు పొట్టోడా గిట్టోడా అంటున్నావు. మగోడు పొట్టుకుండడా, పొడుగు ఉండడా, లా ఉండడా, ఎత్తున్నడా, సన్నగుండడా, కర్రెగుండడా, తెల్లగుండడా కాదు, ఎంత తమ్ముందనేది ముఖ్యం. సరే అది కూడా చెప్తున్నా. ఇన్ని అబద్ధాలు కూడా నాకు అవసరం లేదు. నీ బతుకు నీది, నా బతుకు నాది. ఏది విడాకులు అన్నావు కదా. అందుకే కదా ఊకే పోను. ఏం నువ్వు లేకుంటే ఏం నాకు దొరకనుకున్నావా? విడాకులు పోయి మామిడాకులు వచ్చినట్టున్నాయి. కట్టుకున్న మామిడాకులు అంతే. నేను కూడా నీతో పోతా. ఎవడెవడు అదొట్టే చెప్పు ఫస్ట్. ఎందుకు గ్రహంతర కప్ప ఉన్నట్టు అదే అది ఎట్టినట్టుంది. వాడు ఎట్లాడు తెలుసా? ఎట్లా ఈర్వ్యాన్లు, దువ్యాన్లు, సిక్కెంటికలు, పాత రేకు డబ్బాలు కట్టుకులేవాడు. అప్పుడు అలా ఉన్నాడా? బాగా విన్నారా? వాయిస్ ఇంటి దగ్గరకు వచ్చే రోజు అతనే. నేనెందుకు వచ్చింది? మనం పులి 3,000 ఎకరాలు సంపాదించాలని వచ్చాను నేను. వస్తాను. నా కళ్ళతో కూడా ఎట్టుందా? చూస్తున్నా నిజంగానే పిచ్చినట్టుంది. మా జంట చూడండి ఎలా ఉందో. 2 పెళ్లి చేయండి, సలిపులు కట్టు. అట్లే కానీ డార్లింగ్ మనం హనీమూన్కి వెళ్దామా? మనము శ్మశానాన్ని కూడా అక్కడికి ఏం చేస్తారు? ఆడుకుంటే నీకెందుకు మధ్యలో డిస్టర్బ్ చేయకూడుతున్నాను. మేము ఇద్దరం సినిమా చూడడానికి వెళ్తున్నాం. దేనిమాక అర్థం కదా. అసలే మీ ఇద్దరికి విడాకులు 2 జంటలకు మా విడాకులు ఎందుకు వచ్చినాయి ఇక్కడ? కాసేపు అది తగిలి పోతాయి. అవి కూడా పోతాయి. ఇంకా ఏం పోతాయో తెలియదు మాకు. అట్టుగా బెబుతావు కానీ నువ్వే కానీ పోతాం. యాడికి పోతున్నా. ఇదో మనం సినిమా ఒకసారి మాట్లాడచ్చు. దేవుడికి కూడా ఓమి అడుగుదాం. మనం అడుగుదాం. ఆ జంట బాగుందా, ఈ జంట బాగుందా? అదే అదే నా ఫ్యాన్స్ ఇక్కడ. నేను బాగున్నానంటే చేతులేతారు. ఒకసారి పాపం షుగర్ ఉంది, కొంచెం బాధపడతారు. ఆయనకే సపోర్ట్ చేయాలి. ఆమెకు పిజ్జాని ఫీల్డ్ సార్ నిజమే, కరెక్ట్ గా చెప్పాను. తీసుకుంటున్నాను. మనం సరే మర్యాదగా చెప్తున్నా. వాడెవడు బాధపడుతున్నాడు కానీ అది కాదు. ఎక్కడికో పోతున్నారే తింటారన్నారే. నేను బిర్యానీ తింటాం. పోయి మనం కోతి బిర్యానీ తింటాం. మళ్ళీ అంతే. సరే కానీ వాడికి ముందే షుగర్ ఉంది. నిజం చెప్పేస్తా. వీడు మా తమ్ముడు. ఎవరనుకున్నావు? నీ తమ్ముడా? అవును. సరే కానీ ఆ తనవాళ్ళు చెప్పు. హలో, నేను కాంప్రమైజ్ కాను. కాదు, ఈ అమ్మాయి నా గర్ల ఫ్రెండే. గల్ల ఫ్రెండ్ నిజమే. నా అమ్మాయికి మైక్ ఒకసారి మైక్ ఎందుకు మాట్లాడితే క్లారిటీ కావాలి. క్లారిటీనా? ఏ గర్ల్ ఫ్రెండ్ కాదనుకుంటున్నా? అమ్మాయి ఇష్టపడొచ్చి నీకెందుకు మర్యాద కదా. నీకెందుకు ఏం చెప్తే వచ్చావే? అదే అవన్నీ అవుతానే. ఏంటి విషయం? మ్యాటర్ చెప్పు. విషయమా? మీరిద్దరు మీ తమ్ముడు ఆయన మీ తమ్ముడు నాకు మంచి సంబంధం ఆయన తమ్ముడు కదా. అప్పుడే చెప్పబోతుంది. నీ తమ్ముడు నా కాయ. ఏంటది? నాకు గుండెకాయ. అవునా? నా తలకాయ. నీకు అన్ని ఉన్నాయా? నా డిప్పకాయ పనిచేస్తుంది. ఇంతకు వాడు నా కాయ. సరేలే కానీ ఇంతకు తనే ఉంది చెప్పు. ఏమ్మాయా ఇప్పుడు చెప్తున్నా. ఈ అమ్మాయి మా చెల్లెలు. నాకు తెలుసు. నీ మొహానికి ఎక్కడ మకం దిగమంటావు? ఏందనుకున్నా ఈ మకం? ఇప్పుడు ఏమంటో చెప్పు. నారాయణుడే మెచ్చిన మకం ఇది. ఆది నారాయణుడే మెచ్చిన మకం ఇది. ఒప్పుకుంటా. ఈ మకానికి పేరు పెట్టే తమ్ము లేదు నీకు. ఏమన్నా కానీ కానీ నిన్ను వదలి నేను పోలేదు. అది నిజం. నిన్ను వదలి నేను పోలేదు. ప్రజానికి ప్రజానికి కోడి కందము. ప్రజానికి కోడి కందము. ప్రజానికి కోడి కందము. నేను ప్రజానికి కోడి కందము. ఇది పక్క రాయలసీమ
జానపదం ప్రొద్దుటూరులో గుణయ్య గారని మహానుభావుడు జానపద బ్రహ్మ రాసిన పదం ఇది. తెలంగాణ వాళ్ళు వాడుకుంటారు సార్ ఈ పాటలు మనం కోట్లు కోట్లు, కానీ మన పాటలు వాళ్ళు వాడుకునే రైట్స్ లేవు, మనమే వాడుకున్నారే. అందుకే రాయలసీమ చాలా గొప్పదే, అవునా? అందుకే ఆడత్త జానకి వయత్త జానకి వయత్త జానకి కోడి పందెము నేను ఎసత్త జానకి కోడి పందెము, ఆడత్త జానకి కోడి పందెము నేను ఎసత్త జానకి కోడి పందెము. జానకంటే ఎవరు? రామాయణ. అబ్బా ఎంతమంది చెప్పారు? అయ్యో మీకు నిజం బలందే. రామాయణంలో సీతమ్మ తల్లి, ఆమెను చూస్తే కాళ్ళు మొక్కాలా అనిపిస్తుంది, నాకన్నా మొక్కు ఎరగొట్టాలనిపిస్తుంది. ఎందుకు సొమ్ములు ఇవ్వలేదనా? ఎందుకు మళ్ళా? ఆయన రాముడు కాదు కనుక. రాముడు కాదు కనుక. నేను రాముడే మేడం. నీ రాముడు కాదు కనుక ఆవిడ జానకి గాడం ఉంటే గిల్లు తీసుకురండి, మళ్ళీ సేమ్ రాముడు లెక్కనే ఉంటా. ఆవిడ ఇదిగో నీ పేరు జానకి కాదు, మరి ఇంకేంటి? రామాయణంలో క్యారెక్టర్ ఉంది. ఏంటది? సూర్పనఖ. సూర్పనఖ అంటావు అంటావు అను అను కానీ నీ పేరు సూర్పనఖ కానీ పొయ్యత్తు సూర్పనఖ. నాకు వస్తుంది టైం ఏంటి వచ్చేది? కానీ ఆడవాళ్ళకి లేదు ఇప్పుడు టైం. పొయ్యత్తు సూర్పనఖ ఆడత్తు సూర్పనఖ ఆడత్తు సూర్పనఖ కోడి పందెము నేను పొయ్యత్తు సూర్పనఖ కోడి పందెము ఆడత్తు సూర్పనఖ కోడి పందెము నేను పొయ్యత్తు సూర్పనఖ కోడి పందెము. నేను అదే చెప్పే పాటలు దానికి నువ్వు చెప్పింది మంచి పాట. ఎందుకంటే భార్య మాట వినాలా, వినాలి. వినకపోతే జూదాలు ఆడుతుంటాడు. మట్క ఆడడం అంట, పేకాట అంట, ఎవరో పేకాట అంట, కోడి పందాలంట, జూదాలు ఆడి పందాలు పెట్టి నాశనం అయిపోతున్నారు. అలా కాకుండా కుటుంబాలు మనము ఇలాంటి వాటికి పోకూడదు అని ఈ పాటలో సందేశం. అందుకే నెపోను జానకి కోడి పందెము ఆడ జానకి పాడు పందెము, నెపోను